మానసిక రుగ్మతల్లో కొట్టుకుపోతున్న అనేక వారికి రక్షణ వలయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరోక్షంగా కిందుండిపోయిన అనేక మంది సేవకులను కూడా వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన యవనస్తుల బహిరంగ క్రిస్మస్ వేదిక మీద మీరు సమయం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరితో ఈ సంగతులు నేరుగా మీరు మాట్లాడాలనుకుంటున్నారో వారితో మాట్లాడండి. కనీసం ఒక్కరైనా వారి జీవిత పరమార్థం ఏంటో తండ్రి వారికి నేర్పించండి. అనేకమైన నూతన ఆత్మలను తండ్రి సంఘంలోనికి తండ్రి మీరు పిలవండి. ఎవరున్న తండ్రి నిర్లక్ష్యంగా ఉండిపోక ఈ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు తండ్రి ప్రతి ఒక్కరూ గమనించి తండ్రి పొడవబడి వారి పాపము వారి చీకటి ఏదైనా ఈ రోజుకి వేలుబాటు చేస్తే వాటిని పూర్తిగా విడిచిపెట్టి తండ్రి రాబోతున్న నూతన సంవత్సరంలో ఈ రోజు నుండే నూతనమైన ఆత్మగా జన్మించడానికి తండ్రి సహాయమును అనుగ్రహించండి. ఈ కష్టము, ఈ ప్రయాస తండ్రి, ఈ యొక్క శారీరకమైన శ్రమ, మానసికమైన తండ్రి బాధ, వీటన్నిటిని కలగలిపి తండ్రి ఈ సభను ఏర్పాటు చేశారు. ఇది వ్యర్థము కాని ప్రయాస. కనీసం ఒక్కరైనా కదిలింపబడి తండ్రి పరమందును ఇలలోను తండ్రి మీరు మహిమను పొందుతారని కోరుతూ తండ్రి ఈ వాక్యం వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ వాక్యము ద్వారా ఆదరిస్తారని అర్థిస్తూ వారికి ఎలా చెబితే అర్థం అవుతుందో ఆ విధముగా నన్ను వాడుకుంటారని కోరుతూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాల వాక్యాన్ని విందాం. ఈ యవనస్తుల సదస్సు గూర్చి అన్న ఎప్పుడో చాలా కాలం నుండి డిస్కషన్ చేస్తున్నాడు. దీని గూర్చి మా ఏరియాలో కొన్ని మీట్స్ జరగాలన్నా అని. అది క్రిస్మస్ వేదిక అవ్వడం విశేషం. అయితే క్రిస్మస్ వేదికలో నుండి, క్రిస్మస్ వాతావరణంలో నుండి యవనస్తులతో మాట్లాడడం అనేది కాస్త మరింత ఇరకాటంలో పడే విషయం. ఏది ఏమైనా మన విజన్ మనం మర్చిపోకుండా ఈ వేదిక ప్రాముఖ్యత యవనస్తులను టార్గెట్ చేయడం. కాకపోతే ఇక్కడ యవనస్తులే కాదు, చాలామంది ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు, సంసారం చేస్తున్న తల్లులు ఉన్నారు. అందుకే యవనస్తులకి, యవనస్తుల్లా ఫీల్ అవుతున్న వాళ్ళకి కూడా అందరికీ ఈ సభ అవసరం. అందుకే అందరితో మాట్లాడదాం. యవనస్తులకి ఇలాంటి విషయాలు పెద్దగా ఎక్కువ. ఈ దేవుడు, ఈ సభలు, ఈ ఆధ్యాత్మికత, ఇలాంటి వాటికి వారికి బోరింగ్ సబ్జెక్ట్లా ఉంటుంది. పైగా యవనస్తులతో మాట్లాడాలంటే ఇలా బహిరంగ వేదికలు కాదు, ఆ లోపల కూర్చోబెట్టాలి వీళ్ళని. అక్కడైతే వాళ్ళు ముఖాముఖిగా ఎన్కౌంటర్ చేయొచ్చు వాక్యంతో. ఇది బహిరంగ వేదిక గనక 4 రకాల చెవులు ఉంటాయి. ఇప్పుడు అందరికి అవసరమైనది యవనస్తులు కూర్చున్న ఈ సదస్సు గనక వీరికి ఎలా చెప్పినా ఈ బైబిల్ రెఫరెన్స్ ఇవన్నీ కోట్ చేస్తే వాళ్ళకి ఎక్కదు. అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా కొన్ని విధి విధానాల్లో కరెంటు ఇష్యూతో మనం మాట్లాడదాం. యవనస్తులకి ఎప్పుడు ఈ విషయాలు బాధపడతాయి అంటే వయసు మళ్ళీపోయాక మానవ జీవితం తఫాల వారుగా ఉంటుంది. ఈ మానవ జీవితం ఎలా గడుస్తుందంటే చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు ఒక రాయల్ లైఫ్ ఉంటుందండి మనకి. బాలురుగా మనం ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ మీరు ఆలోచించండి. ఆ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? మనం స్నానం చేయాల్సిన అవసరం లేదు, మనకు స్నానం చేయిస్తారు. రాయల్టీ. మనకు ఆకలి వేస్తుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనకు ఆకలి వేయకముందే టయానికి భోజనం సిద్ధం చేస్తారు మన పేరెంట్స్. రాయల్ లైఫ్. ఇంకా డైపర్లో టాయిలెట్ పోసామనుకోండి, మన డైపర్ మనం తీయాల్సిన అవసరం లేదు, తీస్తారు. ఎవరు? పేరెంట్స్. అదొక రాయల్ లైఫ్. అది మన స్నానం మనం చెయ్యం, మన భోజనం మనం చెయ్యం, అసలు మన పనులే మనం చేసుకోం. ఒక రాజుకి పరిచర్య ఎలా చేస్తారో అలా చేస్తారు ఆ మొదటి దశలో. ఆ దశ దాటి బాలురుగా నడుస్తూ బుడుబుడు నడకలు నడుస్తున్నప్పుడు మంకు పట్టు ఒకటి వస్తుంది మనకి.
ఆ మంకు పట్టు ఎలా ఉంటుందంటే కనబడిందల్లా కొనమంటాం. ఒక కుర్రగాడు రోడ్డు మీద వాళ్ళ నాన్న తీసుకుని వెళ్తుంటే, నాన్న ఆ లారీ కొని అన్నాడు. మరొక కుర్రగాడు ఏమన్నాడు చెప్పిన, నాన్న చెప్పండి ఆ విమానం కొని అన్నాడు. వాడికి వాళ్ళ నాన్న స్కేల్ ఎంత, బడ్జెట్ ఎంత, ఈఎంఐలు ఎంత, సంసారం ఎంత, రాబడి ఎంత, ఇవన్నీ వాడికి అనవసరం. వాడు మంకు పట్టు ఏంటంటే వాడు ఆశ తీరాలి. ఇది బాల్యం. ఈ బాల్యంలో నుంచి అదుగో ఇదిగానే స్కూల్ లైఫ్ నడుస్తూ ఉంటుంది, గారాబం ఉంటుంది, అలా ఉంటుంది, ఏదోలా బాల్యం దాటి 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 అలా టీనేజ్లో పడతాం. ఈ టీనేజ్లో చాలా రంగులు ఉంటాయి, చాలా విచిత్రమైన రంగులు ఈ టీనేజ్లో కనబడతాయి. టీనేజ్ని ఏమంటారంటే 13, 14, 16, లాస్ట్ నెంబర్ 20. ఈ టీ మీద ఉన్న ఏజ్ని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్ లైఫ్ ఎలా ఉంటుందంటే గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. ట్రాన్స్ఫరాలు పేలిపోతుంటాయి, మెరుపులు వచ్చేస్తుంటాయి, గాలి వేసేస్తుంటుంది, అదో రకంగా ఉంటుంది. రెక్లెస్ యాటిట్యూడ్ ఫ్యాషన్ అనుకుంటాం. పెద్దలకు ఎదురు చెప్పడం, అమ్ముండిన కూరలకు పేర్లు పెట్టడం, నాన్న రాబడి ఏమాత్రం అర్థం చేసుకోకుండా రేపు నాకు పలానాది కొనలేదో నేను కాలేజీకి పోను అని అనడం, ఇలాంటి రెక్లెస్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. పెద్దలు వస్తే లేచి నిలబడకపోవడం, గౌరవించకపోవడం, ప్రతి దానికి నా ఇష్టం, ఇదే పెద్ద గొప్ప అనుకుంటారు. ఎప్పుడైతే ఈ వంకరి ప్రవర్తన అలవాటు అవుతుందో చదువుల మీద కేంద్రీకృతం ఉండదు, లక్ష్యం ఉండదు, ఎంత ఎంజాయ్ చేస్తే అదే బెస్ట్ లైఫ్ అనుకుంటారు. ఈ టీనేజ్ దాటి వద్దన్న మన వెనకాల పరిగొట్టుకుని వచ్చేది ఏంటో తెలుసా? వయసు వచ్చేస్తుంది. మనం ఆగినా మన వయసు ఆగుతాం, బాలరికం అయిపోతుంది, టీనేజ్ యవ్వన దశ వస్తుంది. ఈ యవ్వన దశలో నుంచి నడు వయసులో పడడం స్టార్ట్ అవుతాం. నడు వయసు లెక్కల ప్రకారం ఎక్కడి నుంచి అంటే 25 నుంచి తీసుకుంటారు. ఈ 20 నుంచి 25 లేదా ఈ 21 నుంచి 30 లోపు మనం తీసుకుంటే 25 వరకు పర్లేదు, బండి ఏదోలా గడిపేయచ్చు. చదివినా చదవకపోయినా ఇంట్లో పెడతారు, పర్లేదు, వెళ్ళిపోతాయి. ఇంటర్ ఆగిపోయినా, డిగ్రీ ఫెయిల్ అయిపోయినా బండి ఏదోలా నడుస్తుంది. అలా ఎలుతూ ఉండగా వయసు మీద పడే కొలది ఇంట్లో నేను అడుగుతున్నాను, ఒక మాట మన చెవికి ఎక్కువ వినబడుతుంది. తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్తగా వినండి. సరిగ్గా అది ఎక్కడ వినబడుతుందంటే భోజనం చేసే దగ్గరే మాట్లాడతారు. చక్కగా భోజనం పెడతారు, మంచి కర్రీ వేస్తారు, ఏమనరు, కొట్టరు, తిట్టరు, ఏమనరు. అమ్మ నాన్న ఏమంటారంటే ఏదో ఒక పని చూసుకోవచ్చు కదరా అంటారు. నీకు సిగ్గు, మానవత్వం, నీ మీద నీకు ఆత్మగౌరవం ఉంటే మొదలు దిగదు. ఏ సిగ్గు లేకపోతే కొంచెం రైస్ అయ్యి అంటాం. నా మాట మీకు అర్థమైంది? ఆ 25 ఏళ్ళు దాటిన తర్వాత, అలా 25 ఏళ్ళు దాటి ఈ 25 ఏళ్ళను దాటిన తర్వాత కొన్ని సౌండ్స్ మన పేరెంట్స్కి వినబడతాయి. ఆ సౌండ్స్ ఏం చెప్తారంటే, అంటే ఈదులో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయండి, మీ మొండి బకాయికి చెప్పండి చేయరా అంటారు. చుట్టం వచ్చినా అదే మాట్లాడతాడు, స్నేహితుడు వచ్చినా అదే మాట్లాడతారు, ఇరుగమ్మ, ఎల్లమ్మ, పొల్లమ్మ అందరూ అదే మాట్లాడతారు. మాట్లాడంటారు. మీ ముదర బెండకాయలకి ఇంకెప్పుడు చేస్తారు పెళ్ళి? వాళ్ళ మాట తట్టుకోలేక వీళ్ళ స్థిరపడడం చూసి అలసిపోయి వీళ్ళ స్థిరపడ్డాన్ని అర్థం చేసుకుని చివరికి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఊగిసలాట్లో అటు ఇటుగా ఊగి ఏ సంబంధం వస్తే చేసేద్దామని, ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఏ సంబంధం వద్దే చేద్దామని ఏదో ఒక సంబంధాన్ని చూసి చేసేస్తారు. ఆ చేసేసిన తర్వాత బాగా వినండి, పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చిన లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకున్నవారైతే సరే, ఒకవేళ అర్థం చేసుకోలేని నీకులాగే బద్ధక రత్నంలో PhD చేసిన వాళ్ళనుకో, అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. నువ్వు పోషించలేక దమ్మిడి తేలాక మీ నాన్న ఆస్తులను కూడా జమ చేయడం నీకు చేత కాక కూర్చుని తింటే పెద్దలు చెప్పారు కొండలు కూడా కరిగిపోతాయి.
చివరికి రాబడి లేక, చదువు అబ్బక, టాలెంట్ లేక, ఏమీ చేయలేక ఊగి ఊగి ఆ ఊగిసలాట మధ్య జీవితం ఉరుకులు పరుగులు ఆయాసం అర్థమవుతుంటుంది. మా నాన్న ఎలా పెంచాడురా నన్ను అని. మా చెల్లిని, నన్ను, మా అక్కని, మా అమ్మని, బట్టలు, వస్తువులు, బైక్స్, పెట్రోల్, ఇవన్నీ. అప్పుడు మా నాన్న మనకి హీరోలా కనబడుతుంటాడు. లైఫ్ అలా వెళుతుంటుంది. ఆ లైఫ్ అలా వెళుతూ 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 ఉండగా ఈ లోపల హాస్పిటల్ నుంచి న్యూస్ వస్తుంది. గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్, చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారు. దీన్ని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలదీడికి. చూస్తాడు గతంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎవరు ఉందా అని. చూస్తారు కదా సీరియల్లో, ఈ దరిద్రం కల్చర్ ఉంది కదండి, సినిమాలు అన్నిటిలో చూస్తారు. గుడ్ న్యూస్ అనగానే యాహూ అని ఎగరడం, ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్టు. గుడ్ న్యూస్ అనగానే ఏదో ఫీల్ అవ్వడం. ముందోళ్ళు ఎలా ఫీల్ అయితే ఏం చేశారు, అందరికి స్పీడ్లు పెంచారు. వీడు కొంచెం ఎక్స్ట్రీము. వీడు ఎలా ఫీల్ అయ్యాడంటే ఏకంగా నర్సు గారిని ఎత్తేసుకున్నాడు. లైఫ్ పర్పస్ తెలియపోతే యాసాలు ఎలా ఉంటాయి. నర్సు గారిని ఎత్తుకుంటే తిట్టింది ఆవిడ, దించు అని. మంచం మించి అలా ఆవిడ, దించి ఆవిడని ఎత్తుకుంటే విన్నాను అని. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. ఎందుకంటే కొడుకు పుట్టేశాడు, కొడుకుగా ఎలా ఉండాలో తెలియలేనప్పుడు ఇప్పుడు మన కొడుకు అలా బుడి నడకలు నడిచి సేమ్ సర్కిల్ ఆడికి స్టార్ట్ అవుద్ది. అలా నడిచి అలా వెళుతున్నప్పుడు వాడికి రూల్స్ పెడుతుంటాం, వాడికి పాఠాలు నేర్పుతుంటాం, వాడికి ఎన్నో చెప్తుంటాం. విషయం ఏంటి చెప్పనా, నేను కొడుకుగా ఎలా ఉండాలో నాకు తెలియదు, అన్ఫిట్. నేను కూతురుగా ఎలా ఉండాలో నాకు తెలియదు, అన్ఫిట్. కొడుకుగా కూతురుగా ఎలా ఉండాలో తెలియని మనకి మన కొడుకులకి కూతుర్లకి రూల్స్ నేర్పిస్తాం. ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో. మన తండ్రితో ఎలా ఉండాలో తెలియని మనకి మనం తండ్రి అయ్యేసరికి మన పిల్లలకు రూల్స్ పెడతాం. అలా ఉండాలిరా, ఎలా ఉండాలిరా, అదిరా ఇదిరా అంటే ఈ మొదటి బెండకాయలకు పుట్టిన ఈ బెండకాయలు కుదిరంగా ఉండ వీళ్ళ క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు ఉండాలి అని అడుగుతారు. ఎందుకు ఉండాలంటే ఉండాలిరా అని మీ నాన్న ఏమనుకుంటున్నావు అంటాం. నానంటే అన్నాడంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఆడు ఏదో ఒకటి అడుగుతారు. ఎందుకంటే తిక్కల ప్రశ్నలు ఎక్కువ ఇప్పుడు పిల్లలకి. అలా అడుగుతారు. అడిగిన తర్వాత ఇంకేం చెప్పలేము. వినాలిరా నువ్వు అంతే, మీ నాన్న నేను లైఫ్ అవుతుంది. కలో మెతుకులో తినడానికి రూపాయి సంపాదిస్తాం. మనం నమ్ముకుని వచ్చిన భార్య ఎవరైతే ఉందో ఆవిడ కొరకు దాస్తాం. పిల్లలు పుట్టారు కనుక మన ఇద్దరు నమ్మి పుట్టిన ఈ బిడ్డల కొరకు వీళ్ళకు కూడా ఎంతో కొంత దాస్తాం. అలా దాసి అలా నెమ్మదిగా జీవితం వెళుతూ ఉందన్నప్పుడు ఈ బాడీకి ఆఫర్లు వస్తాయి. ఆఫర్లు ఏంటి చెప్పిన, బీపీలు, షుగర్లు, కళ్ళు కనబడకపోవడం, పిప్పులు బాధ, అరికాల మంటలు, కూర్చుంటే లేకపోవడం, లెగితే కూర్చోలేకపోవడం, బాత్రూంలోకి వెళ్తే గంట వరకు బయటకు రాకపోవడం, వెళ్తే పడిపోతాం అనుకోవడం, తిందామని ఆశ, తింటా అరగదని భయం, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే భయం, ఆడేం చెప్తాడు ఇంకా భయం. ఇవన్నిటి మధ్య జీవితం అయిపోద్ది. ఏదో ఒక రోజు లైఫ్ అర్థమవుతుంది, నా బండి బోరుకు వచ్చేసింది అని. లైఫ్ ఇది అయిపోయింది. ఇక జీవితం అయిపోతుంది. ఎందుకంటే అక్కడున్న మనుషులు ఒకప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు కూడా కనబడరు. నా కళ్ళు చెప్పేస్తున్నాయి నువ్వు అయిపోతున్నావు అని. ఒకప్పుడు ఏం తిన్నా అరిగేది, ఇప్పుడు ఎంత తిన్నా అరగట్లేదు. నా కళ్ళు దప్పులు చెప్పేస్తున్నాయి నువ్వు అయిపోతున్నావు, రెడీ అయిపోవాలి. ఒకప్పుడు నున్నగుండే నా శరీరం ఇప్పుడు వాలిపోయింది. ఒకప్పుడు బరువులు లేపేనా సరే ఇప్పుడు గ్లాస్ కూడా లేపలేను. అర్థమైపోతుంది, నా బాడీ నాకు చెప్పేస్తుంది ఈ లోకాన్ని వదిలి నువ్వు వెళ్ళబోతున్నావు. నీకు నాకు ఎడబాటు ప్రారంభమవబోతుంది అన్నప్పుడు అర్థం అవుద్ది. అప్పుడు మన మైండ్లో మంచాల మీద ఓపుకు తగ్గిపోయిన మన క్వశ్చన్స్ తిరుగుతుంటాయి. నెక్స్ట్ ఏంటి, నేను చనిపోతే నా భార్యకి ఎంతో కొంత దాసాను, నేను చనిపోతే నా బిడ్డలకి ఎంతో కొంత దాసాను, నేను వెళ్ళిపోతే కొన్ని రోజులు ఏడుస్తారు మర్చిపోతారు, కానీ వీళ్ళు ఉంటారు. నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది. నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతాను? బాలరికం చూస్తుండగా అయిపోయింది, యవ్వనం చూస్తుండగా అయిపోయింది, నడువయసు చూస్తుండగా అయిపోయింది, ఇప్పుడు వృద్ధాప్యం కూడా రోజుల్లోకి గంటల్లోకి వచ్చేసింది. ఇక నేను చనిపోతే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను? ఇదే యూనివర్స్లో ఉంటానా? ఇదే యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్కి ఏమన్నా నేను ట్రావెల్ చేస్తాను? క్వశ్చన్స్.
ఒకవేళ నేను ఏరొక విశ్వంలో నిలబడితే ఆ విశ్వంలో నిలబడినప్పుడు ఎక్కడ నిలబడతాను, ఎవరు ఎదుట నిలబడతాను, నా పక్కన ఎవరు ఉంటారు, ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతాయి. అప్పుడు ఈ మనసుకు లోపల తెలుసుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఆ ఊగిసలాట మధ్య, ఈ ఉరుకులు పరుగుల జీవితం మధ్య ఏముందబ్బా ఆశ అంటే తిండి మీద ఉండదు, భార్య మీద ఉండదు, పిల్లల మీద ఉండదు. ఒకే ఒక్క ఆశ, ఇక ఏడ్చలేక, లేవలేక, భరించలేక బాధల మధ్య ఆ దేవుడు అన్నవారు ఎవరో అన్నారు ఇన్ని రోజులు, ఆయన నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. అప్పుడు ఎక్కితే మన బుర్రకి. ఇప్పుడు ఈ వయసులో చెబుతుంటే దేవుడు అంటే ఎక్కదు మనకి. ఈ వయసులో చెబుతుంటే మన బుర్రలకు అంత బోరింగ్ సబ్జెక్ట్లా ఉంటుంది. ఒకరోజు చెబితే ఎక్కించుకుందామన్న వయసు వస్తుంది, అది వృద్ధాప్యం. అప్పుడు నువ్వు ఎంత ఆలోచించినా నీ మైండ్ కూడా యాక్టివ్గా ఉండదు. యవనస్తులు సదస్సులు ఎందుకు పెడతారు? ఆ రోజు నువ్వు మంచం మీద మూలకూడదనే, ఈ రోజే నీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలని నేను ప్రేమించిన ఇలాంటి సహోదరులు ఇలాంటి సభలు పెడతారు. గుర్తుపెట్టుకో, నీ జీవిత పరమార్థం ఏంటో తెలియాలి. లైఫ్ అంటే ఎంజాయ్ కాదు, లైఫ్ అంటే గాల్లో ఎగరడం కాదు, లైఫ్ అంటే ఎటకారాలు, కామెడీలు, రెక్కలెసుకుండడం, ఇది కాదు లైఫ్ అంటే. ఏదో ఉంది లైఫ్ అంటే. ఆ లైఫ్ మీనింగ్ మనకు తెలియాలి, ఆ లైఫ్ పర్పస్ మనకు తెలియాలి. అది తెలియకపోతే విలువలు లేని జీవితం కుప్పకూలిపోద్ది. విలువలను పాటించిన ఏ జీవితం, ఏ వ్యవస్థ అయినా, అది కంపెనీ అయినా సరే మూసేస్తారు. గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ జోలికి వెళ్ళొద్దు, ఉదాహరణలు వినండి, రెఫరెన్స్ జోలికి తర్వాత వెళ్తాం. విలువలు లేనితనం జీవితం ఎలా ముగిసిపోద్దడానికి కాలేజీల్లో, స్కూల్స్లో, ఫ్యామిలీలో వింటాం మనం. రకరకాల పేర్లు పెట్టారు దాన్ని. ఇంగ్లీష్లో ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్, ఎన్నో పేర్లు పెట్టారు. ఇవన్నీ పెట్టి పిలుస్తుంటే మనకంటది ఎప్పుడు ఇదే చెప్తారండి. మా నాన్న అలా అంటాడు, మా అమ్మ ఎలా అంటుంది, మా గురువులు ఎలా అంటారంటే, వాళ్ళ జీవితం దాటి వచ్చారు కనుక వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళకి తెలుసు జీవితం అంటే. ఎక్కువ మనకి విలువలు పాటించకపోతే ఏమవుద్దో ఒక ఉదాహరణ చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజు ఊపేసిందండి ఒక పెద్ద వ్యవస్థ. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇక్కడ తీసుకొచ్చింది. అటువైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, ఇటువైపు అమెరికా ప్రెసిడెంట్ కూర్చున్నాడు, మధ్యలో మన తెలుగోడు ఒక ఆయన కూర్చున్నాడు. ప్రపంచాన్ని ఒక్కసారి మన దేశం వైపు చూసేలా చేశాడు. ఆశ్చర్యపోయారు, ఎవరబ్బా వీళ్ళని. ఒక న్యూ వే, ఒక నూతన వరవడి సాఫ్ట్వేర్ రంగంలో తీసుకొచ్చాడు. ఆయనే సత్యం రామలింగరాజు. మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన చేసిన సోషల్ ఈవెంట్స్కి ఫిదా అయిపోయారు. ఆ రోజుల్లో ఆయన ఎంత ఎత్తుకెదిగాడో తెలుసా? సత్యం కంప్యూటర్స్లో ఒక యవనస్తుడు ఉద్యోగం కొట్టడం డ్రీమ్. ఆ ట్యాగ్ వేసుకుని బస్సులోంచి దిగితే నలుగురు వీడు సత్యం కంప్యూటర్ అనే ఒక వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్నాడంటే గొప్ప. ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారంటే ఎదురు పెట్టుబడులు, ఎదురు కట్నాలు వచ్చేవి ఆ రోజుల్లో. అంత గొప్ప ఐటీ సెక్టార్కి హబ్ అయింది. తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా మావాడని చెప్పుకునేంత ఎత్తుకెదిగారు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఈ సత్యం కంప్యూటర్ అని అతికితే ఆయన పేరు రామలింగరాజు. వచ్చారు, ఇండియాకు వచ్చాడు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరూ పక్కన కూర్చుంటే మధ్యలో కూర్చున్నాడు. కానీ విషయం ఏంటి చెప్పిన, వన్స్ అపాన్ ఏ టైం సత్యం కంప్యూటర్ని మూసేశారు. ఎందుకు ఆ పెద్ద వ్యవస్థను మూసేశారు? మూసేయడానికి కారణం సత్యం అని పేరెట్టుకున్నారు, అసత్యం పనులు చేశారు, మనీ మాఫియా మూసేశారు. ఇంత పెద్ద కంపెనీని మూసేయడానికి కారణం ఏంటి చెప్పండి? సత్యం మిస్ అయింది. ఇంత పెద్ద వ్యవస్థను మూసేయడానికి కారణం ఏంటి చెప్పండి? మోరల్స్ మిస్ అయ్యారు, విలువలను తొంగలో దొక్కారు. పర్లేదనుకున్నారు, పెద్దోళమైపోయామనుకున్నారు, ఏం చేసినా ఎవడ అడగడం అనుకున్నా. కానీ ఎంత పెద్ద ఎదిగిన ఏ వ్యవస్థ అయినా విలువలను పక్క త్రోవ పట్టించారో మూయవేయబడతారు. గుర్తుపెట్టుకోండి. ఇది కళ్ళ ముందు జరుగుతున్న ఎగ్జాంపుల్. ఈరోజు సత్యం కంప్యూటర్ ఎక్కడుందంటే లేదు, పేరు తిరగేసి కంపెనీ పెట్టుకున్నారు.
ఈరోజు సత్యం కంప్యూటర్ అంటే ఎక్కడుంది తెలియదు. ఈరోజు సాఫ్ట్వేర్, ఒకప్పుడు ఎవరిని అడిగినా ఏమడిగినా ఏం చదువుతున్నారంటే సాఫ్ట్వేర్ 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 అనేవారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వేరే లేదు, అయిపోయింది. ఎందుకు? ఈ కంపెనీ చేసిన ఒక్క తప్పుడు విధానానికి వ్యవస్థను అలా కూర్చోబెట్టింది సిగ్గుతో. ఆ సాఫ్ట్వేర్ వ్యవస్థను కూర్చోబెట్టిందంటే ఒక్క కంపెనీ ఒక్క విలువను పాటించకపోతే ఎగిరిపోదనడానికి ఇది కరెంటు విషయం అయితే రెండవది ఉంది వినండి. బ్రిటిష్ సామ్రాజ్యం రవస్తమించని సామ్రాజ్యం, చూసిందల్లా ఏలారు, కావాల్సిన అనుకున్న ప్రతి దేశానికి పరిగెట్టారు. పెరంగులతో తుపాకీలతో వాళ్ళ దగ్గరున్న బలగాలతో ప్రతి దేశాన్ని గడగడలాడించారు. మన ఇండియాను కూడా ఒకరోజు వదిలి వెళ్ళిపోయారు. ఎవరి దేశాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు దేశాలు ఏలుకునే రోజులు తక్కువైపోయాయి. ఐక్యరాజ్య సమితి లాంటి మహా సంస్థలు వ్యవస్థలు వచ్చాయి. దేశం కింద దేశం బానిసరకంగా ఉండకూడదని ఈరోజు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అయితే బ్రిటిష్ కింద నలిగిపోయిన అనేక మంది ఎవరైతే ఉన్నారో ఈ నలిగిపోయిన ఈ దేశాలన్నీ కలిసి కొన్ని గేమ్స్ ఆడతాయి. బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అనేవారు పాత పేరు. ఆ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ తీసేసి కామన్వెల్త్ గేమ్స్ అని పెట్టారు. ఏ గేమ్స్? కామన్వెల్త్ గేమ్స్ అంటే స్టాండర్డ్ జీకు, అది బ్రిటిష్ కింద ఉన్న దేశాలు ఆడే ఆటలు. మన భారతదేశం కూడా ఉంది. ఆస్ట్రేలియా ఆడించింది, బ్రిటన్ ఆడించింది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సరిగ్గా అదే నడుమ జరుగుతున్న ఈ ఈవెంట్స్లో 2010లో మన ఇండియాలో పెట్టారు, మన న్యూఢిల్లీలో పెట్టారు. 2010 మన న్యూఢిల్లీలో ఎప్పుడైతే పెట్టారో మన దేశం గర్వపడింది. ఇదిగో ఇలాంటి అగ్రదేశాలకి, మమ్మల్ని పరిపాలించిన దేశాలకు కూడా మేము షెల్టర్ ఇచ్చేంత ఎత్తుకెదిగాం. మా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందేసింది అని చెప్పుకున్నాం. ప్రపంచ దేశాలు ఈ దెబ్బకి భారతదేశం ఘనత ఆకాశం అంత ఎత్తులో హెడ్లైన్స్ రాయాలన్నారు. ప్రపంచం ఒక్కసారే భారతదేశాన్ని గుర్తించాలన్నారు. కానీ విషయం ఏంటి చెప్పిన, ప్రపంచాన్ని భారతదేశం గుర్తించలేదు, ప్రపంచం భారతదేశాన్ని వేరేలా గుర్తించింది. ప్రపంచం పెద్ద పేరు తెచ్చి భారతదేశమే పెడతారనుకున్నారు, కానీ పెద్ద పేరు తేలేదు, చెడ్డ పేరు తెచ్చారు. ఏమైంది? ఆ రోజు ఒకడు ఉన్నాడు పనికి మాలిన ఎంపీ. ఆ రోజు స్పోర్ట్స్ మినిస్టర్, సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో ఆ పనికి మాలిన ఎంపీ చేసిన ఒక పనికి పెద్ద పేరు వస్తుంది అనుకున్న ఇండియాకి చెడ్డ పేరు వచ్చింది. ఏం చేశాడు? 60,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. 60,000 కోట్ల రూపాయలు. ఇదిగో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయని రోడ్లు వేస్తున్నాడు, రోడ్లు కాసేశాడు. కొత్త స్టేడియంస్ కడుతున్నాడు, స్టేడియంస్ దగ్గర కాసేశాడు. ఎక్కడ పడితే అక్కడ నొక్కేయడం స్టార్ట్ చేశాడు. సుమారు 60,000 కోట్ల రూపాయలు తినేశాడు. 60,000 కోట్ల రూపాయలు. నేను అడుగుతున్నాను, ఆ ఒక్కడ వల్ల మన భారతదేశానికి మంచి పేరు పోయింది చెప్పండి, చెడ్డ పేరు వచ్చింది. నేను ఎందుకు అడుగుతున్నాను చెప్పనా? ఒక్కడ విలువలు పాటించకపోతే ఎంత చెడ్డ పేరు వస్తే, ఒక్కడ విలువలు పాటించకపోతే దేశమే గౌరవం కుప్పకూలిపోతే, విలువలన్నవి జీవితంలో, కుటుంబంలో, సంసారంలో, చదువుల్లో పాటించకపోతే నేను చెప్తున్నాను వ్యవస్థలే ఎగిరిపోయాయి. నువ్వు నేనెంత చెప్పు, వ్యవస్థలే నిలబడలేదు. పేరు ప్రఖ్యాతులు కాసిన పెద్ద పెద్ద వ్యవస్థలే విలువలు లేకపోతే కుప్పకూలిపోతే, నీ స్టడీ లైఫ్లో విలువలు లేకపోతే ఎగిరిపోతావు, నీ ఫ్యామిలీలో విలువలు లేకపోతే ఎగిరిపోతావు. అంటే ఎక్కడైనా స్కూల్ లైఫ్, కాలేజీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, బిజినెస్, పర్సనల్ లైఫ్, ఏదైనా నైతికతను కోల్పోయామో ఎగిరిపోతాం, నిలబడం. గుడ్ ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వారు చివరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాం, ముఖ్యంగా యంగ్స్టర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, మూడోది. మొన్న మధ్య మన బ్యాచ్ తెగు వేశారు, వరల్డ్ కప్ కొట్టేస్తారు, అన్ని మ్యాచ్లు గెలిచేస్తాం, నెక్స్ట్ మ్యాచ్ మాదే, ఖచ్చితంగా మన వాళ్ళు కప్పు తెచ్చేస్తున్నారు. కప్పు తేలేదు, టీ దాగి ఇంటికి వచ్చేసారు. వాళ్ళు ఆడే కన్నా వీళ్ళు బయట ఎక్కువ ఆడేశారు మన వాళ్ళు, కుర్రగాళ్ళు.
ఒక మాట అడుగుతున్నాను. ప్రతిసారి కప్పు తేడానికి దగ్గరగా వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయి రావడం, ఇది ఆనవాయితీ అయిపోయిందండి. ఒక 2 సార్లు పక్కన పెడితే ప్రతిసారి దగ్గరికి వెళ్ళడం ఓడిపోవడం, దగ్గరికి వెళ్ళడం ఓడిపోవడం, దగ్గరికి వెళ్ళడం ఓడిపోవడం. అడుగుతున్నాను, ఎందుకు దేశం ఎన్నిసార్లు ఓడిపోతుంది? క్రికెట్ బోర్డులో ఉన్న లొసుకులు ఏముంది? అతి పెద్ద లొసుకులు, విలువలు లేని లొసుకు. ఏ లొసుకు ఉంది? కులగజ్జి ఉంది అక్కడ. కులగజ్జి. మీరు ఆస్ట్రేలియా వాడిని చూడండి, వాడు తొమ్మిదో వాడు దిగిన, బౌలర్ దిగిన వాళ్ళ మ్యాచ్ని గెలిపించేస్తారు. వాడు 8వ వాడు దిగినా వాడు అలాగే ఆడతాడు. అంటే ఓపెనర్ ఎలా ఆడాడో 9వ వాడు కూడా అలాగే ఆడతాడు అక్కడ. మన వాళ్ళు 4 వికెట్లు పడిపోయింటే టీవీ కట్టేస్తాం మనం. స్టార్టింగ్ 4 వికెట్లు పడితే టీవీ నడుతున్నా. 4 అయిపోతే ఇంక ఆడరు. బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ ఆడరు, బౌలింగ్ ఆడితే బ్యాటింగ్ ఆడరు, ఈ 2 ఆడితే ఫీల్డింగ్ అయ్యారు. మరి వీళ్ళందరూ ఎవరు? ఆ 4 ఓకే, మరి మిగిలిన ఎవరు? రికమెండేషన్. ఎలా రికమెండేషన్? క్యాస్ట్. కులం అనే ఒక దరిద్రాన్ని వెనకేసుకుని దేశం బాగుని 140 కోట్ల మందిలో ఒక 10 మంది 11 మంది ఆటగాళ్ళు లేరు కాదు, ఉన్నారు, రానివ్వరు. మన తెలుగుడు ఒక ఆయన ఉన్నాడు, రానిచ్చారా? రానివ్వరు. ఎంత బాగా ఆడతారు, వండిచ్చారా? చివరికి ఇసుకుపోయి బోర్డులో ఉన్న ఈ కుల రాజకీయాలు చూసి, ఇదిగో నేను క్రికెట్ని శాశ్వతంగా వదిలేస్తాను, 7 సంతకం పెట్టి వచ్చేసాడు రాయుడు. మీరు చూడండి కావాలంటే. అంటే ఇవన్నీ మనకేమవుతుందో, దేశంలో ఇలాంటి పెద్ద మనుషులు ఎప్పుడైతే కులాన్ని వెనకేసుకొస్తారో దేశం ప్రతిసారి చెప్పండి ఓడిపోతుంది. ప్రతిసారి ఓడిపోతుంది. ఎన్నిసార్లు అంటే ఏ కంపెనీ అయినా, ఏ వ్యవస్థనైనా మీరు చూడండి, విలువలు లేని దగ్గర వ్యవస్థలో కుప్పకూలిపోతాయి. అది దేశమైన కుప్పకూలిపోతుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? వీటిని ఫాలో అవ్వకపోతే యవ్వనస్తులైన పతనం అవుతారు. అంటే ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీయే పడిపోతే, ఇంత పెద్ద ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఉన్న ఇంత పెద్ద వ్యవస్థే పడిపోతే, కామన్వెల్త్, ఇంత పెద్ద క్రికెట్ బోర్డులోని ఇంత దేశం ఓడిపోయే పరిస్థితులు వస్తే, నేను అడుగుతున్నాను, యవ్వనస్తులమైన మనం మన జీవితంలో విలువలు లేకపోయినా పర్లేదు, లైఫ్ రన్ అయిపోద్దంటే రన్ అవ్వదు, పడతాం. గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణ చెప్పనా? మీరందరూ విద్యార్థులు, నేను గురువుని అనుకుంటే, ఇది కాలేజీ అనుకుంటే, లెసన్ చెప్తున్నాను నేను బోర్డు మీద నేను పాఠం చెప్తున్నప్పుడు మీకు విలువలు అనే ఒక పాయింట్ మైండ్లో ఉండాలి. ఏ విలువలు ఉండాలి? ఏమని ఉండాలంటే, మా నాన్న వారమంతా కష్టపడతాడు, నెలంతా కష్టపడతాడు, ఆ గుప్పెడి మెతుకులు తినిపిస్తూ మా నాన్న కట్టిన ఫీజుల వల్ల నేను ఈరోజు చదువుకుంటున్నానని ఆ పాయింట్ మైండ్లో గుర్తుండాలి. మా అమ్మ ఉదయాన్నే లేచి రాత్రి వరకు కష్టపడి నా కొరకు క్యారేజ్ ఇవ్వండి, అన్నం వండి, బట్టలు ఉదకి, నాకు అన్నీ సర్ది నాకు పెడుతుంది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, చదువుకోవాలని ఇంకిత జ్ఞానం ఉండాలి, విలువ ఉండాలి. అలా కాకుండా ఆ 2 ఏమి గుర్తుపెట్టుకోకుండా, మా అమ్మ నాన్న కూలి పని చేస్తున్నారు, వాళ్ళ నేను ఉండకూడదు, వాళ్ళకన్నా బాగా ఉండాలని వాళ్ళ కూలి చేస్తూ నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్న కళలు ఆవిరవ్వకూడదని విలువలు ఆ బెంచ్ల మీద కూర్చున్న స్టూడెంట్స్గా మీకు ఉండాలి. అలా ఉండకుండా నేను ఇక్కడ పాఠం చెబుతున్నప్పుడు ఆ వెనకాల పక్కోళ్ళతో సోదు మాట్లాడుకుంటూ, ఇక్కడ పాఠం చెబుతున్నప్పుడు బెంచీల మీద నిద్రపోతూ, ఇక్కడ పాఠం చెబుతున్నప్పుడు వాట్సాప్ స్టేటస్ చూసుకుంటూ, ఇక్కడ పాఠం చెబుతున్నప్పుడు మెసేజ్ చాటింగ్లు చేసుకుంటూ, ఇక్కడ పాఠం చెబుతున్నప్పుడు అలాగ కోడుకుని లేస్తూ, ఇక్కడ పాఠం చెబుతున్నట్టు రెక్కలెస్గా ఉండి, గురువు అడిగితే ఏంటో ఎలా ఉంటానంటే, ఎలా ఉంటాను సార్, మా ఇష్టం సార్ అంటే అని అడుగుతున్నాను. ఎవరు పాడవుతారు చెప్పండి? గురువు పాడవుతాడా? గురువుకి జీతం వస్తుంది నెలకి, గురువేం పాడవుతాడు? తల్లి పాడవుద్దా? తల్లి ఏం పాడవుదా? ఆ జీవితం వాళ్ళకి అలవాటు అయింది, మళ్ళీ రెక్కల ముక్కలు ఆడించుకుంటారు. తండ్రి పాడవుతారా? వాళ్ళ కూలి అలవాటు, వాళ్ళ నువ్వు ఉండకూడదని కోరుకుంటున్నారు. మరి ఎవరు పాడైపోతారు? విలువలు పాటించాక బెంచీల మీద నిద్రపోయి సోది మాట్లాడుతున్న క్లాస్ రూమ్లో ఉన్న నువ్వు పాడైపోతావు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? ఎనీ సెక్టార్ మీరు ఏదైనా తీసుకోండి, ఎథిక్స్ మిస్ అయిన వారి లైఫ్ కొలాప్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు చెబితే మన బుర్రలకు ఎక్కువ గురువులు చెప్తారు, మంచి చెప్తుంటే అలా చెప్తారా అంటాం. ఇక్కడ బోధకులు చెప్తుంటే అలాగా చెప్తారండి, నెత్తి మీద రుద్దుతారు ఎప్పుడు అంటే అలా ఉంటుంది మనకి. కానీ ఒకరోజు చెబితే విందాం అనుకుంటాం, వినినా నేను చెప్తున్నాను ఆ వయసు మన చేతిలో. ఎందుకంటే చదువుకునే వయసు అయిపోద్ది, ఉద్యోగం కొట్టే వయసు అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. అప్పుడు అనిపిస్తుంది నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. లైఫ్ ఏంటో అర్థం కాక చనిపోయిన ఎంతమంది యవనస్తులు ఈ టౌన్లో లేరు చెప్పండి. అమ్మ నాన్న చదువుకోమని చెప్తే పార్కులు అవి ఇవి చెత్త చెదారం అంతా తిరిగి చివరికి చదువంతా ఎగ్గొట్టి సబ్జెక్ట్స్ అన్నీ వండించి అక్కడ చెప్పలేక, ఇక్కడ కట్టలేక, కక్కలేక, మింగలేక, ఈ చీకటి పనుల్లో ఏవో బయటికి పెట్టలేక, ఏం అవ్వలేక ఒంటరిగా రూముల్లో సూసైడ్ చేసుకుంటున్న విద్యార్థులు ఎంతమంది లేదు చెప్పండి. ఎందుకు? ఎథిక్స్ అనే పదం చిన్నది కాదు. విలువలు వదిలేస్తారో చచ్చిపోతారు. ఒకవేళ విలువలు పాటిస్తే ఈ క్రిస్మస్ దేవుడికి ఒక పేరు ఉంది. విలువలు పాటిస్తే, విలువలు పాటించిన వారికి ఈ క్రిస్మస్ దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త, త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి కిందికి. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టిన. ఇమ్మాన్యుయేల్ అనే పేరుకి అర్థం ఏంటండి? దేవుడు తోడు. ప్రశ్న మరలా రివర్స్, ఈ ఎవరికి తోడు? ఎథిక్స్ ఫాలో అవుతున్న వారికి తోడుగా ఉంటాడు. అలాంటి ఉదాహరణ బైబిల్లో ఉందంటే ఉంది. దేవుడు తోడు. ఒక మనిషికి దేవుడు తోడు. అడుగుతున్నాను, ఒక మనిషికి దేవుడు తోడున్న స్పష్టమైన యవనస్తుడు ఎవడున్నారంటే మీరు చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో జోసెఫ్ ఉంటాడు. యోసేపుని చూడండి, మీరు 39వ అధ్యాయం ఆదికాండం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, పదే కనబడే పదవేడు చెప్పిన యోసేపుకి దేవుడు తోడై ఉండే. యోసేపుకి దేవుడు తోడై నడుపుతున్నాను. యోసేపుకే దేవుడు ఎందుకు తోడై ఉండను? ఆ అబ్బాయిలో విలువలు ఉన్నాయి, ఆ అబ్బాయిలో నైతికత ఉంది. ఏముంది? ఆ అబ్బాయి ఒక ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లంతటికే నమ్మకంగా ఉంటాడు, అందుకు దేవుడు తోడుంటాడు. ఆ అబ్బాయి ఒక అధికారి దగ్గర ఉన్నాడో అధికారం అంతటి దగ్గర తోడుంటాడు, అందుకే ఆ అబ్బాయికి దేవుడు తోడుంటాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మకం. ఇంట్లో ఉంటే ఇంట్లో నమ్మకంగా ఉంటాడు, జైల్లో ఉంటే జైల్లో నమ్మకంగా ఉంటాడు, ఫరో ఎదుటుంటే ఫరో దగ్గర నమ్మకుంటాడు. అంటే ఆ నమ్మకత్వం అనే విలువ ఉంది చూసారా? ఆ విలువ ఆ యెహోవాని దగ్గరికి ఆకర్షించింది. చూడండి, అబ్బాయి పట్టిందల్లా బంగారం అయింది. ఆ అబ్బాయి సెరసాల్లో కూర్చున్న సెరసాలంతా అబ్బాయి చేతుల్లోకి వచ్చింది. ఎందుకు? ఆ అబ్బాయికి యెహోవా తోడై ఉన్నాడు. పదే కనబడుతుందండి. ఆ అబ్బాయికి ఉన్న విలువలు ఏంటో తెలుసా? తనను ద్వేషించిన అన్నలను తిరిగి ద్వేషించడు. ఎథిక్స్. తనను గోతులో పడేసిన అన్నలు తన దగ్గరకు వస్తే మిమ్మల్ని ఎలా పడేస్తానో చూడండి అనలేదు. మీ వల్ల ఈరోజు నేను బాగున్నా, నా వల్ల మీరు బాగుండాలన్నాడు. ఎథిక్స్. ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నాడో ఆ యజమాని రాలే చక్కటి ఆఫర్లు ఇచ్చింది, మామూలు ఆఫర్లు కాదు. నాతో కమిట్ అవ్వు, పోతిఫర్ భార్య, నాతో కమిట్ అవ్వు, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, మంచి డబ్బు ఇస్తాను, ఏమంటావు అంతే. పాపం అనేది ఎంత రాయల్టీగా ముసుగేసుకొచ్చి అట్రాక్షన్గా ఎదురుగా నిలబడినా ఈ అబ్బాయికి ఉన్న నైతికత ఏంటి చెప్పిన? పాపం ఎంత రాయల్టీగా నాకు ఆఫర్లు వచ్చినా వద్దు మేడంజీ అన్నాడు. వద్దండి, పాపములో మంచి రాజు భోజనం తినే కన్నా ఆకలి దప్పులతో ఉండడమే మెన్నంటాడు. అన్నమాట మీకు అర్థమవుతుందా మేడం? సుఖమైన నిద్ర ఇదిగో పాపంలో ముసుకేసి నా దగ్గరకు వచ్చిన పోయి సెరసాలైన నిద్ర అవుతాను కానీ ఈ గరుకైన నేల మీద నిద్ర అవుతాను కానీ మీ పరుపుల మీదకి మాత్రం ఎక్కనన్నాడు. మేడం,
నాకు కావాల్సిన ఎంత మంచి డబ్బు మీరు నా అకౌంట్స్లో జమ చేసిన, డబ్బులు లేకపోయినా పర్లేదు, నడుమంచి కష్టపడతాను, కానీ ఈ నైతికత లేని ఈ డబ్బు నాకు వద్దన్నాడు. అబ్బాయిని దేవుడు ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? మోరల్స్ ఉన్నాయి. అబ్బాయి ఏమున్నా చెప్పండి, నైతికత అంటే నీతికి పడి ఉంటాడు. అందుకే దేవుడు ఆ అబ్బాయిని వదలలేకపోయాడు. జైల్లో ఉంటే జైల్లో వదలలేకపోయాడు, అధికారి ముందు ఉంటే అధికారి వదల. ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. చూడండి, నేను అడుగుతున్నానండి, నేను చాలాసార్లు అన్నాను, మళ్ళొకసారి అంటాను, అదే ఆఫర్లు మనకు వస్తే, అదే సీన్లో మనం ఉంటే ఇలాగ అంటాం మనం, దేవా తండ్రి లేక బాధపడుతున్న నాకు అన్నలకు దూరం అయ్యాను, అమ్మకు దూరం అయ్యాను, నాన్నకు దూరం అయ్యాను, ప్రేమకు దూరం అయ్యాను, సుఖానికి దూరం అయ్యాను, నిద్రకు దూరం అయ్యాను. చివరికి నా మొర విని నా ప్రార్థనకి జవాబుగా మేడం గారిని పంపించావా అందమ్మ. అన్ని వంకరోలు అండి మనం. ప్రేమ లేని నాకు నీ ప్రేమను మేడం గారి ద్వారా చూపిస్తున్నావా? నువ్వు ఉన్నావు అందమ్మ. సంపేతాడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడంటే. మనం చేసేవి దేవుడిచ్చేవనుకోకండి, మనం చేస్తున్నవి దేవునికి ఇంపుగా ఉన్నవా లేదా చెక్ చేసుకోవడమే బైబిల్ ఎథిక్స్. గుర్తుపెట్టుకోండి. ఇదిగో దైవికమైన ఇష్టంగా ఉందా లేదా? అబ్బాయి ఎలా ఉంటాడు చెప్పనా? చదువుకున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మా నాన్న చూడకపోయినా, ఉదాహరణ చెప్తున్నాను, వాళ్ళ అమ్మా నాన్న చూడకపోయినా, వాళ్ళ గురువులు చూడకపోయినా, నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడని జాగ్రత్తగా చదువుకుంటాడు. అబ్బాయి ఎక్కడున్నా ఇలాంటి అట్రాక్షన్ ఏమన్నా ముందుకు వస్తే అబ్బాయి మైండ్లో ఒక విషయం ఉంది, ఒకరి వివాహ జీవితంలోకి అడుగులు పెట్టకూడదు. ఎందుకంటే నాకు కూడా ఒక వివాహ జీవితం రాబోతుంది. ఒకరి వివాహ జీవితంలో అడుగు పెట్టకూడదు. ఎందుకంటే నా వివాహ జీవితం, నా లైఫ్ పార్ట్నర్కి నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏదన్నా ఉంది అంటే, నన్ను నమ్మొచ్చిన లైఫ్ పార్ట్నర్కి నా శరీరాన్ని పవిత్రంగా అప్పగించడమే నేను ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని చెప్తుంది బైబిల్. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అంతా చేస్తే ఈరోజు పోవు, ఫోటోలు ఎదురొచ్చేస్తాయి. ఒక మాట నేను చెప్తాను, త్వర ముగిస్తాను. రాజమండ్రి క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్లో. ఒకరోజు కేసు కట్టాం. ఒక అమ్మాయిది పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. ఆ బిడ్డలు చిన్న బిడ్డలకు ఉన్నప్పుడు భార్య భర్తలు గొడవ వచ్చినప్పుడు వాళ్ళ ఆయన అడిగిన క్వశ్చన్ వాళ్ళ గొడవ వచ్చింది. ఈ అమ్మాయి చదువుకున్నప్పుడట, ఇప్పుడు అన్ని ఫోటోలు పిచ్చి కదండి, అంతానే తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టుండగా సోషల్ మీడియాలో పెడతారు. ఆ కాలేజీలో ఏ పార్టీలు జరుగుతాయిగా, ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు, అదే ఫేర్ అవర్ పార్టీలు. ఆ ఫేర్ అండ్ లవ్లీ పార్టీలకు అందరూ ఫేర్ అండ్ లవ్లీ హీరోల్లా ఫీల్ అవుతారు. సీరియస్గా ఫోటోలు దిగేస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు దిగితే పర్లేదు, మగవాళ్ళు దిగితే పర్లేదు, మగవాళ్ళు కలిసి కూడా దిగుతారు. దిగున వాళ్ళు దాచుకోవాలి, లేదంటే దానికి ఒక క్లారిటీ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో పెడతారు. ఎప్పుడో పెట్టింది మర్చిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, సుమారు ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి ఆ ఫోటో ఎవరు చూడకూడదో ఆడే చూశాడు. ఎవడాడు? జీకే పెట్టి చెప్పండి, ఎవడు? భర్త చూశాడు. చూసి నైస్గా అడిగాడు, ఎవరి అమ్మ ఫోటోలు ఇవన్నీ అన్నాడు. ముందు అలాగే అడుగుతారు. ఆవిడంది, ఈవిడండి దేవి అండి, ఈవిడండి సౌమ్య అండి, వాడండి సతీష్ అండి, వీడండి గోవింద్ అండి, ఆడండి మహేష్ అండి, అదండి ఇదండి అని చక్కగా చెప్పి, సరే వీళ్ళందరూ ఎవరు? ఆ రోజులు మా ఫైనల్ ఇయర్ ఫ్రెండ్స్ అండి ఆహా అన్నాను. నెక్స్ట్ ఫోటో ఓపెన్ చేశాడు. మరి వీళ్ళు ఎవరు? వాళ్ళే ఫ్రెండ్స్ అండి, సరిగా చూడండి అంది. నెక్స్ట్ ఓపెన్ చేశాడు. అన్నీ ఓపెన్ చేసి ఒక మాట అడిగాడు, ప్రతి ఫోటోలో కామన్గా నిలబడుతున్న ఆడెవడు అని అడిగాడు. నిజానికి తనదేం తప్పులేదు. వాడెవడని అడిగాడు. ఆడెవడని అడిగితే ఎవడంటే ఫ్రెండ్, అదే ఫ్రెండ్ అంటే అన్నాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్కి ఇంక కొత్త డిక్షనరీ అర్థాలు ఏమీ లేవు. ఫ్రెండ్ అంటే అని అడిగాడు. ఫ్రెండ్ అంటే అంది. ఏయ్ ఫ్రెండ్ అంటే వాయిస్ మారింది, కళ్ళెరిపెక్కిని, ముఖ కవలిక, నిన్నే ఫ్రెండ్ అంటే అన్నాడు. ఫ్రెండ్ అండి,
కొట్టాడు ఫ్రెండ్ అంటే ఎలా కనపడుతున్నారు నీకు? ఆడవాళ్ళందరూ చచ్చారని మగవాళ్ళతో స్నేహాలు చేస్తున్నావా? మగవాళ్ళందరూ చచ్చారని ఈడు ఆడవాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు. ఏం ఫోటోలు ఇవి? నా దగ్గర ఎందుకు దాసావంది? ఆ అమ్మాయి వివరించింది ఆ చెల్లికి వివరిస్తే ఎంత వివరించినా అనుమానం అనే భూతం ఒక్కసారి వస్తే పోదు. ఎన్నిసార్లు వివరించినా పోలేదు. అమ్మాయి అడిగిన స్టేషన్లో కూర్చుని పదే మాట్లాడి చెప్పినా, సార్ నేను అనవసరంగా దిగాను సార్, ఆ ఫోటో నా ఉద్దేశం ఏమీ లేదు సార్, అనవసరంగా దిగాను, ఆ దిగిన ఫోటో ఎప్పుడు పెట్టాను నేనే మర్చిపోయాను సార్, ఆ ఫోటో నా కాపరాన్ని పాడు చేస్తాను. ఇది మీకు అర్థమైతే అమ్మా నాన్న చదువులకు వెళ్ళినప్పుడు, అమ్మా నాన్న బయటికి వెళ్ళినప్పుడు చెబుతారు, జాగ్రత్త అంటే మా తెలుసులే అంటాం. జాగ్రత్త, ఎక్కడ పడితే వాళ్ళతో మాట్లాడుకో, ఎక్కడ పడితే వాళ్ళతో ఫోటోలు దిక్కంటే మా తెలుసులే, మేమే తీసుకుంటాం సెల్ఫీలు, అలా ఏం తీరు మమ్మల్ని అంటాం. నేను అడుగుతున్నాను, పెద్దోళ్ళు చెప్తున్నప్పుడు బుర్రకెక్కో, ఒకరోజు ఈ వయసులో చేసిన ఈ పనులు ఎదురొస్తాయి, గుర్తుపెట్టుకో. ఆ ఒక్క ఫోటో తన జీవితాన్ని పాడు చేసింది. ఇప్పుడు ఏం చెప్పగలదు చెప్పండి? అందుకే పాపం అనేది ఏ రోజు ఎలా అది ఉర్లా బిగిస్తుందో, అది ఎంత సులువుగా సిక్కులు పడుతుందో తెలియదు. అందుకే యోసేపుని చూడండి, ఈ ఇమ్మాన్యుయేల్ దేవుడు ఎవరు చేపట్టుకుంటారు? ఇదిగో నైతికత ఎక్కడుంటే వాళ్ళు చేపట్టుకుంటారు. ఎవరైతే ఆ దేవుడికి భయపడి నైతికతను వదలరో వాళ్ళు చేపట్టుకుంటారు. అందుకని చూడండి, పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆ అబ్బాయిని బట్టి ఇల్లంతా దేవుడు దీవించేశాడు. జైల్లో ఉంటే జైలు అధికారులను దీవించాడు. ఫరో ఎదుటుంటే దేశాన్ని దీవించాడు. అంటే ఈ కుర్రోడు ఎక్కడుంటే అక్కడ చుట్టూ దేవుళ్ళు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు దీవించేస్తాడు. నేను అడుగుతున్నాను, మనం కూడా అది యోసేపు ఒక్కడికే కాదు, ఆ యొక్క ఆఫర్ మనకు కూడా. మీరు కూడా అలా ఉండండి. మీరు దేవుడికి భయము భక్తి మీరు లోబడుతూ ఉండండి. ఈ ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకి ఇచ్చే ఆఫర్ ఏంటి చెప్పనా? మనం ఎక్కడుంటే అక్కడ ఇమ్మాన్యుయేల్ దేవుడు మనల్ని దీవిస్తాడు. నువ్వు చదువుకుంటున్నావా? నీ చదువు అదిరిపోద్ది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? నీ పైన ఉన్న అధికారులకి ఇలా అంటోడు కంపెనీకి ఉండాలండి అని చెప్పుకుంటారు. నువ్వు సంసారంలో ఉన్నావా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మొత్తం దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఈ యోసేపుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నెక్స్ట్, ఈ అబ్బాయి డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే ఆ ఇల్లంతా డబ్బు, కరెన్సీ లేదా ఆ లావాదేవీలంతా ఎవరి చేతుల్లో పెట్టారంటండి? ఇంట్లో లెక్కలు కూడా ఎప్పుడు తేడా లేదు. చివరికి ఆయన ఫరో అధికారం అయిన తర్వాత ఆ ఫరో ఎదుట అధికారిగా నిలబడినప్పుడు దేశం యొక్క బడ్జెట్ లెక్కలన్నీ ఎవరి చేతుల్లో పెట్టారు? ఫరో చేతుల్లో, యోసేపు చేతుల్లో పెట్టారు. ఫరో చేతులు ఉండాల్సినవన్నీ యోసేపు చేతుల్లో పెట్టారు. ఏం చేశాడు యోసేపు? రాబోతున్న కరువుని ఎదుర్కోవడానికి ముందుగానే పెద్ద గుడామ్స్ కట్టించాడు, డంపింగ్ గుడామ్స్ కట్టించాడు. ఎందుకంటే నిత్యావసరాలు తరిగిపోకూడదు, కరువు ఈ దేశం మీదకి రాకూడదని పెద్ద ధాన్యాగారాలు కట్టించాడు. ఈ రోజుకి ఆ గుడామ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మన స్టాండర్డ్ జీకల్లో ఒక 7 వింతల్లో ఒక వింత అది. అంటే అంత పెద్ద కూలింగ్ గుడామ్స్ కట్టించండి. అడుగుతున్నాను, ఒకవేళ ఇలాంటి ప్రాజెక్ట్ మన ఇండియాలోని ఎంపీ గారికి ఇస్తే గుడామ్స్ కట్టించమని చెప్పండి. కామన్వెల్త్ గేమ్ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఎంపీ గారికి, బాబు మీరు దేశానికి గుడామ్స్ కట్టించండి అని చెప్తున్నాను. అయ్యేది 10 రూపాయలకు వచ్చు, చూపించేది 1000 రూపాయలు లెక్క. కానీ యోసేపు చూడండి, 10 అయితే 10, 5 అయితే 5, 100 అయితే 100. దేశం కళ్ళు కప్పని ఎథిక్స్ ఉన్న మగసిరిగల మగాడు యోసేపు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క కుర్రగాడు అడుగుతాను, ఆ ఒక్క కుర్రోడు యోసేపు అన్న ఒక్క కుర్రోడు చుట్టుపక్కల దేశాలకు కరువు వచ్చింది కానీ చెప్పండి, ఆ ఒక్కడి ఎథిక్స్ ఫాలో అయినందుకు, దేవుడికి భయపడినందుకు 7 ఏళ్ళు ఈజిప్ట్కి అన్నం పెట్టాడు. చూడండి, ఒక్కడ బాగుంటే దేశం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కడ బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, ఒక్కడ బాగుంటే ఆ వ్యవస్థలు బాగుంటాయి. ప్రతి దిక్కిన దేవుడు ఎదురొచ్చి దీవిస్తాడు. చివరిగా నేను ముగించేస్తున్నాను. ఈ ఇమ్మాన్యుయేల్ దేవుడు ఇంకా ఎవరికి తోడున్నాడంటే, మీరు ఎక్కడైనా బైబిల్ మీరు కొలవండి, ఎక్కడైతే దేవుడు దీనుల వైపు చూస్తున్నాడో ఆ దీనుల్ని ప్రేమించే వారితో కూడా తోడుంటాడు. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరియమ్మకి, యేసుప్రభు వారిని కన్న కన్ని మరియమ్మకి
పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు ఆవిడకి. గోత్రం చూసి దేవుడు తను మెచ్చుకోలేదు. తను ఏదో వీరోచితమైన కార్యాలు చేస్తుందని మెచ్చుకోలేదు. దేవుడట ఆ అమ్మాయిని ఎక్కడ మెచ్చుకున్నాడు తెలుసా? ఆ అమ్మాయికి లేమున్నా, ఇబ్బంది ఉన్నా, సమస్యలున్నా, ఏమున్నా నీతి కొరకు ఆకలి దప్పులతో ఉంటారు తప్ప ఆకలి కొరకు నీతిని వదలదు. ఇశ్రాయేల్ దేశంలో ఎందరో కన్యలున్నా ఈ అమ్మాయినే దేవుడు ఎందుకు ఎంపిక చేశాడు తన ప్రాజెక్టులో కంటే, ఆ అమ్మాయిలో బాగా వినండి, ఒక స్థితిని చూశాడట. తన క్రిస్మస్ పాటలో ఆ లైన్ రాసుకుంది మరి అమ్మ. ఎక్కడ చూద్దాం ఒకసారి. లూకా సువార్త చూడండి, ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి. అప్పుడు మరియా, ఇది సాంగ్ అండి, క్రిస్మస్ సాంగ్, ఫస్ట్ క్రిస్మస్ సాంగ్ మరియమ్మ సాంగ్ ఇది. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించు. ఏం చూశాడంటే దేవుడు ఆవిడలో? డబ్బా? ఏం చూశాడు? పేరు చూశాడు? ఏం చూశాడు చెప్పండి? తన పేదరికంలో కూడా, దీనత్వంలో కూడా ఎప్పుడూ నమ్మకాన్ని తప్పని ఆడపిల్ల ఎవరు చెప్పండి? మరియమ్మ. ఆ దీన స్థితిలో ఉన్న ఆ స్థితిని దేవుడు చూశాడు. ఈ స్థితి ఎవరు గుర్తొస్తారు చెప్పనా? మనకు రూతమ్మ ఉంటుందిగా, రూతమ్మ యజమాని చనిపోయిన తర్వాత బోయాజు సాక్ష్యం ఇస్తాడు. ఏమని అంటాడంటే, అమ్మా, నీ యజమానుడు లేనప్పుడు, నీ యజమానిని విడిచినప్పుడు, నీ యజమానుడు చనిపోయినప్పుడు నువ్వు గొప్పవారినే కానీ, కొద్దివారినే కానీ, ధనికులనే కానీ, యవనస్తులనే కానీ ఎవరిని వెంబడించక నీతికి పడి నిలబడ్డావమ్మా, అదే దేవుడికి నచ్చిందమ్మా అంటాడు. అంటే నీ మునపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన మరీ గొప్పగా ఉంది. అందుకే దేవుడికి నచ్చిన తల్లివి, ఆయన వంశవృక్షంలోనే పెట్టబడిన తల్లి. ఆవిడ పేరు రూతమ్మ. ఆవిడ వంశవృక్షంలో పెట్టబడితే మరి ఈ తల్లి, ఈ 18 ఏళ్ళ 17 ఏళ్ళ ఆడపిల్ల, ఈమె రూతు కన్నా అధ్వానమైన కరువులో ఉంది. ఎంత కరువు అంటే వాళ్ళ బలిపీఠం దగ్గరికి వెళుతున్నప్పుడు కనీసం గొర్రె పిల్లను కూడా కొనలేరు, పావురాలను తప్ప. అంత పేదరికం. అలాంటి పేదరికంలో కూడా ఎప్పుడు డబ్బు కోసం కానీ, పదవుల కోసం కానీ, పేరు కోసం కానీ, ఫ్యాషన్ల కోసం కానీ ఎప్పుడు గడ్డి తినని చక్కటి తల్లి ఎవరు చెప్పండి? మరియమ్మ. అందుకే ఈ తల్లిని దేవుడు ఎంపిక 18 ఏళ్ళ ఆడపిల్లని ఎంపిక చేశాడు. పైగా ఈమెకున్న బైబిల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. గాబ్రియల్ వచ్చి మాట్లాడతాడు, ఏమని తెలుసా? ఈ పల్లెటూరు అమ్మాయితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఇదిగో తల్లి, దావీదు పట్టమందు ఆ విషయం గొర్రెలు కాబట్టి చెప్పముందు, ఇదిగో సర్వోన్నతుడైన కుమారుడు నీ గర్భాన పట్టబోతున్నాడు, ప్రభు అయిన దేవుడు ఆయనే తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏను, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండెను అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె క్వశ్చన్లు అడగాలండి. 18 ఏళ్ళ ఆడపిల్ల ఏమని అడగాలి చెప్పనా? దావీదు సింహాసనం ఎప్పుడో వెళ్ళిపోయింది కదండి, దావీదు లేడు కదండి, దావీదు సింహాసనమే లేదు కదండి, ఇప్పుడు దావీదు సింహాసనాన్ని నా గర్భాన పుట్టిన కుమారుడు పరిపాలించడం ఏంటండి? ఈ లాజికల్ సబ్జెక్ట్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు అనాలి. అందా? అనలేదు. ఎందుకంటే అంత డీప్ బైబిల్ నాలెడ్జ్ ఆడపిల్లకు ఉందట. అమ్మాయికి ఆ భయభక్తులు ఉన్నాయంటే చూడండి. మనకి ఏహెచ్కేల్ ఎక్కడుందో తీయండి అంటే పేజీ నెంబర్ ఎంత చెప్పండి అంటమ్మా. అది మన జ్ఞానం, మన యూత్ క్రిస్మస్. మనం అడుగుతాం ఆమోస్ ఎక్కడుంది ఏంటంటే అది మా బైబిల్లో లేదంటాం. ఉంది, నువ్వు ఎప్పుడైనా చూస్తే ఉంటుంది. అడుగుతున్నాం మరియమ్మకి అన్నీ తెలుసు, దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసు, యుగ యుగాల పరిపాలన అంటే తెలుసు, ఆమె సర్వోన్నతుని కుమారుడు ఎలా రాబోతున్నాడు తెలుసు, ఆమెకి అన్నీ తెలుసు దేవుని గురించి. కానీ ఒకే ఒక్కటి తెలియదు, ఆ అమ్మాయికి ఏం తెలుసు చెప్పినా? నేను పురుషుని ఎరగని దాన్ని, నాకు పురుషులు తెలియదు. మాట ఎలా ఉందండి? నాకు పురుషులు అంటే లోతైన విషయాలన్నీ తెలుసు, కానీ ఈ పురుషులతో ఈ మాట్లాడడం, ఈ విధానాలు నాకు తెలియవు గాబ్రియలు అంతే. నేను అడుగుతున్నాను, అదే సీన్లో మనల్ని నడితే నేను అడుగుతున్నాను, మనకెందుకు తెలీదు? అబ్బాయిలు వాట్సాప్ల నిండా అమ్మాయిల కాంటాక్ట్లే, అమ్మాయిల కాంటాక్ట్ల నిండా అబ్బాయిల నెంబర్లే.
ఈ మధ్యకాలంలో ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. మరియమ్మ యోసేపులు ఎంత మంచి దంపతులు అంటే, ఇద్దరు యవనస్తులే, 25 ఏళ్ళు కుర్రోడండి. ఆ 25 ఏళ్ళు కుర్రోడు నీతిగా ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు. ఈ టైంలో గర్భిణి అని తెలిసింది. మదన పడుతున్నాడు, అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు, అలా దొల్లుతున్నాడు, ఇలా దొల్లుతున్నాడు. వీళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ విషయం ఏంటి చెప్పనా, మన దేవుడు మంచోళ్ళు విడిపోతే చూస్తూ ఊరుకోడు. వాళ్ళిద్దరూ విడిపోతే చూస్తూ ఊరుకోడు. ఒకవేళ మంచి వ్యక్తి అయిన భయభక్తులు కలిగిన వారి జీవితాల్లోనికి అడ్డగోలు మనుషులు వచ్చేస్తానన్నా చెప్పండి, ఊరుకోడు. ఎందుకంటే అబ్రహామును లేని టైంలో శారమ్మ జీవితంలోకి ఒకడు ఎగేసుకుని వచ్చేద్దాం అనుకున్నాడు ఆ ఫరోగాడు. మెడకాయ మేము తలకాయ ఉండదని చెప్పాడు దేవుడు. రానివ్వడు తన భక్తుల జీవితంలోనికి. ఇలాగే వీళ్ళిద్దరు విడిపోతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆయనే ఇన్వాల్వ్ అయిపోయి అన్నాడు, మరియమ్మ గొప్పదయ్యా, దర్శనం కలిగిన తల్లి, ఆమె గర్భం పరిశుద్ధాత్మ వలన అనుమానించుకో అని చెప్పి. అంటే ఈ దేవుడు ఎలా అంటాడు చెప్పండి, కలుపుతాడు. ఎందుకంటే ఈ యవనస్తుడికి తగిన భార్య ఎవరు? మరియమ్మ. ఈ మరియమ్మకు తగిన భర్త ఎవరు చెప్పండి? యోసేపు. వీళ్ళిద్దరికి రైట్ మ్యాచింగ్ దేవుడే నిర్ణయించాడు. మరి మన మ్యాచింగ్లు మిమ్మల్ని అడుగుతున్నాను. ఆల్రెడీ మనం వేసేస్తాం మ్యాచింగ్ వేసేసి అప్పుడు ప్రార్థన చేయమంటాం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ప్రభువా 3:5 ఉంది, ప్రభువా 3 ఇంట్లో ఉంటుంది, ఎలాగన్నా ఓకే చేయి ప్రభు అంటే. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ నువ్వు ఓకే చేసి ఇంకా ఆయన చేయాల్సింది ఏముంది? ఆయన జత చేశాడు అనుకోండి, బాగా వినండి, విడిపోయే పరిస్థితులు వచ్చినా జత చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో. మనం మ్యాచింగ్లు చేసామనుకోండి, మ్యాచ్ అవ్వదు. ఏమవుతుంది చెప్పండి, బీపీ వచ్చేస్తుంటుంది మనకి. అప్పుడు ముందు మాట్లాడుతుంటాయి. ఇక పెళ్ళికి ముందు మరియమ్మ యోసేపులు వాళ్ళ సంస్కృతి ఉంటుంది. వాళ్ళకి ప్రదానం చేయబడింది కదండి. ప్రదానం చేయబడిన తర్వాత మళ్ళీ ఏడాది తిరిగి వచ్చి అదే డేటు వచ్చేంత వరకు వాళ్ళకి పెళ్లి చేయరు. అప్పటి వరకు వాళ్ళని అబ్జర్వేషన్లు వదిలేస్తారు. ఎంత అబ్జర్వేషన్ అంటే వాళ్ళు ఏడాది అబ్జర్వ్ చేస్తారు. ఈ ఊరు ప్రజలు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తారు, ఆ ఊరు ప్రజలు ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తారు. ఏమాత్రం ఇద్దరిలో తేడా ఉందంటే పెళ్ళి ఆపేస్తారు, తప్పు చేసిన చంపేస్తారు. ఈ అబ్జర్వేషన్లు పెడతారు. వాళ్ళ విలువలకు కట్టుబడి ఉంటారు. అందుకే పెద్దోళ్ళు కూడా మన తెలుగులో ఏమంటారంటే, ఒరే పెళ్ళి అంటే ఎలా పడితే అలా కాదురా, ఇటోపకి 7 తరాలు చెప్పండి, అటోపక 7 తరాలు. ఎందుకు 7 ఏడుగులు 14 లక్షలు ఇస్తారన్న? ఎందుకు 7 తరాలు చూడమంటారు? ఎందుకంటే పెద్దోళ్ళు ఎందుకు చెప్తారంటే, ఈ 7 తరాల్లో ఎవరైనా వంకరోలు ఉంటే, పొగరగాళ్ళు ఉంటే, పొగరబోతు వ్యక్తులు ఉంటే, మూర్ఖులుంటే, ఆ డిఎన్ఏ కానీ ఆ బుద్ధులు కానీ ఇడికొస్తే 7 వలన పాప ఇబ్బందుల్లో పడద్దని 7 తరాలు వెనక్కి చూసేవారు. ఇటువైపు ఈ పిల్ల తరంలో కూడా ఎవరైనా కొంచెం గయ్యాళ్ళు ఉంటే, అదే బుద్ధి అమ్మాయికి వస్తే కాపురం గొల్లైపోద్దని 7 చూడమనేవారు. 7 చూస్తున్నారా నానా? ఆల్రెడీ చూశాను నేను అన్నాడు. అక్కడ ఉంటుంది ఆ ఇంట్లో అన్నాడు. అడిగితే 7 ఎక్కడ చూస్తున్నారు చెప్పండి? వీళ్ళిద్దరు ఎంత మంచి పిల్లలు చూడండి, మరియమ్మ యోసేపు ఎంత మంచి వాళ్ళు అంటే, వీళ్ళ ఎంగేజ్మెంట్ అయినా పెద్దగా ఎక్కువ మాట్లాడుకోరండి. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి అనుమతించినా ఒకవేళ మాట్లాడుకోరు. మనమైతే పెద్దోళ్ళు ఎవరైనా, పెద్దలు ఈ పాపకి ఈ బాబుకి బాగుంటుంది చేస్తే అనుకుంటున్నారు అనుకుంటే చాలు, నేను ఎలా వచ్చేస్తాను, నువ్వు అలా వచ్చే, ఎక్కడికి? ఊరి మీద ఆంబోతులో తిరగడానికి అనుకుంటే చాలు. నేను మాట చెప్పినా పెద్దలు ముందే చెప్తారు, జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మంచోడు అయితే నీకు మంచి భార్య, నువ్వు మంచిదానివి అయితే నీకు మంచి భర్త. అందుకే మరియమ్మకి కరెక్ట్ జోడి ఎవరు చెప్పండి? యోసేపు. యోసేపుకి కరెక్ట్ జోడి మరియమ్మ. ఈ యూత్ క్రిస్మస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎథిక్స్ కూడా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఫాలో అయితే నీ లైఫ్ పార్ట్నర్ని ఎదురు తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకో, నీ లైఫ్ పార్ట్నర్ దేవుడు చూస్తాడు. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టు. యోసేపుకి ఐగుప్తి అంతట్లో ఎవరయ్యా అంటే, ఐగుప్తిలో ఉన్న యోసేపుకి అసినత్తే కరెక్ట్ జోడి. ఇజ్రాయెల్ దేశంలో యోసేపుకి ఎవరయ్యా కరెక్ట్ జోడి అంటే మరియమ్మే కరెక్ట్ జోడి. ఈ ఊర్లో సింగనర్లో ఉన్న నీకు ఎవరయ్యా కరెక్ట్ జోడి అంటే, ముందు విలువలు పాటించు, నీ కరెక్ట్ జోడి ఆయన చూస్తాడు, నడిపిస్తాడు, ఆ సరి అయిన సమయాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే మనకి నైతికత ఉంది. ఎందుకంటే నాకు రాబోయే లైఫ్ పార్ట్నర్ నేను ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే, నన్ను నేను పవిత్రంగా తనకి అప్పగించుకోవడం. ఈ మోరల్ ఫాలో అయితే బైబిల్ చెప్తుంది, ఈయన పేరు ఇమ్మాన్యుయేల్,
ఇమాన్యుయేల్ అంటే ఇలాంటి వారికి ప్రతి ఒక్కరికి తోడై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నీ మ్యారేజ్లో తోడుంటాడు, నీ చదువుల్లో తోడుంటాడు, నీ వ్యక్తిగత జీవితంలో తోడుంటాడు, నువ్వు చేసే ప్రతి కార్యంలో తోడుంటాడు. నీ జీవితంలో సక్సెస్ రేటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఇదేమీ చేయకుండా సరిగ్గా పరీక్ష చదివేంత వరకు, పరీక్షలు వచ్చేంత వరకు, ఆ టైం వరకు మనం ఏమీ చదువుకోకుండా ఆ టయానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి విలువలు లేకుండా చదువుకోకుండా వచ్చి, పాస్టర్ గారు పరీక్షలు వచ్చేస్తున్నాయి ప్రార్థన చేయండి అంటే పరలోకం నుంచి ఏమైనా ఆన్సర్ పేపర్ వస్తుందా? నీకు విలువలు లేవు. చదువుకోవాలనే విలువలు లేనప్పుడు, విలువలు లేకుండా ఈ టయానికి పరీక్షలు వస్తున్నాయి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ముందు చదువు. ఆ చదివితే ఆ చదివిన దానికి జ్ఞాపక శక్తి దేవుడు అనుగ్రహించి వేసిన వరం దయచేసి నీ చదువు కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి దిక్కుని ఈ మోరల్ మనకు ఉండాలి. ప్రేయర్ లైఫ్ ఉండాలి, బైబిల్ స్టడీ ఉండాలి, సహవాసాలు ఉండాలి, ఇలాంటి యూత్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మనలో మనకి దేవుని గిట్టనవి ఏమైనా ఉంటే సరి చేసుకుంటే ఈ క్రిస్మస్ దేవుడు నీ వెనువెంటే ఉంటాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చేయబట్టుకుంటాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాకు అందించారు. విలువలు లేకపోతే తండ్రి పెద్ద పెద్ద వ్యవస్థలే కుప్పకూలిపోయాయి. విలువలు లేకపోతే దేశ గౌరవమే రోడ్డు మీద పడిపోయింది. విలువలు లేకపోతే తండ్రి అది ఫ్యామిలీ అయినా ఏదైనా తండ్రి సమాజంలో చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతుంది. విలువలుంటే తండ్రి అది జైలైనా నిందైనా ఏదైనా తండ్రి విడవని దేవుడిగా మరలా మాకు పూల దండగా మార్చేస్తారు. తండ్రి యోసేపు ఎక్కడుంటే అక్కడ తండ్రి ఆయన జీవితంలో ఆ సక్సెస్ రేటింగ్ మీరు చూపించారు. ఏముంది ఆయనలో తండ్రి? అందము కాదు, జ్ఞానము కాదు, అన్నిటికన్నా ముఖ్యం యెహోవా యందలి భయభక్తులు అన్న పదం మీ గ్రంథంలో ఉంది తండ్రి. అందుకే తండ్రి ఒక ఇంట్లో పనిచేస్తే ఆ ఇల్లంతటినీ తన బట్టి దీవించారు తండ్రి. ఆయన ఒక జైల్లో ఉంటే ఆయన బట్టి జైలు అంతటినీ దీవించారు. ఆయన ఒక దేశంలో ఉంటే దేశం అంతటినీ దీవించారు. చుట్టూ కరువు వచ్చిన అబ్బాయిని బట్టి దేశానికి కరువు రాకుండా కాపాడేశారు. తన క్రొత్త నిబంధనలో మరియమ్మ ప్రపంచంలో అనేక మంది కన్యలు ఉన్న తన దేన స్థితిలో కూడా నమ్మకం ఉంది. తన ద్వారా ఈ ప్రపంచాన్ని మీరు దీవించేశారు. యోసేపు తండ్రి ఆ చక్కటి కుర్రోడికి బంగారం లాంటి బహుమానాన్ని మరియమ్మనిచ్చారు తండ్రి. తన నమ్మకమైన తండ్రి సాక్ష్యాన్ని నిలబెట్టారు. తనను మీ రాజ్యంలో ఒక బలమైన పాత్రగా నిలబెట్టి ఈ తరానికి కూడా ఇలాంటి యోసేపులు అవసరమని మమ్మల్ని రేపుతున్నారు. యవనస్తుల క్రిస్మస్లో తండ్రి ఈ బలమైన మాటలు విన్నారు. విని తండ్రి దాని ప్రకారం పాటించిన వారు మరి ధన్యులు. ఇమాన్యుయేల్ అన్న పేరుకి అర్థం తండ్రి ఇలాంటి వారితో మీరు తోడై ఉంటారు. ఆ తోడు మాకు అవసరం. మా చదువులకి, మా ఉద్యోగాలకి, మా కుటుంబాలకి అన్నిటికీ అవసరమని ఎవరైతే అనుకుంటారో ఈ విలువల్లో వారిని నేర్పించి కాపాడి బలపరుస్తారని కోరుతూ శ్యామల్ని అన్నతో పాటు ఉన్న మిగిలిన అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, స్థానిక సంఘాన్ని వీరి ద్వారా ఇంకను యవనస్తులను, బాలులను ప్రభావితం చేసి తండ్రి ఈ సింగనరు పరిసర ప్రాంతాల్లో అనేకులను తండ్రి మీరు రేపుతారని కోరుతూ అనేకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సేవకులందరూ తండ్రి వారికి ఉన్న మంచి మనసును బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న మనసును తగ్గింపును బట్టి తండ్రి మరింత మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి పరిచర్ని విస్తరింపు చేయండి. వారి పరిచర్ని తండ్రి మరింత తండ్రి అనేకులకు దీవెనకరంగా మార్చండి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద నిందలు మోపిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.